పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవం లేదంటారు చాలా మంది. ఆయన రాజకీయాలకే పనికిరాడని మరికొందరు గిట్టని వారు అంటూ ఉంటారు. అయితే అదంతా అసూయతో చేసే వ్యాఖ్యలే తప్ప అందులో ఎలాంటి నిజం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. 40 years పొలిటికల్ ఇండస్ట్రీ నారా చంద్రబాబు నాయుడికి ఒక్క విషయంలో ఏ మాత్రం తీసిపోకుండా రాజకీయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు వేసినన్ని పిల్లి మొగ్గలు ఆయన వేశారు. అంతేకాదు రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పార్టీలతోనూ ఆయన పొత్తులు పెట్టుకుని చంద్రబాబుతో ఈక్వల్ అనిపించుకున్నారు. అవకాశవాద వాదంతో ఎన్ని వేషాలైనా వేయవచ్చని ఆయన రాజకీయాల్లో చాలా తొందరగానే నేర్చుకున్నారు. 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. 10 ఏళ్లు దాటినా పార్టీకి నిర్మాణం లేదని, కార్యకర్తలు లేరని బయటివారే కాదు, పవన్ కళ్యాణే స్వయంగా తన పార్టీపై తానే విమర్శలు సంధించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవాలే తప్ప ఆయన రాజకీయాలకు పనికిరారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచుగా అంటున్నారు. నిజంగా అది దుర్మార్గమైన వ్యాఖ్యే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు వంటబట్టలేదని అనుకున్న వాళ్లది తప్పు. పవన్ చక్కగా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో గెలవలేకపోవచ్చు కానీ చిత్ర విచిత్ర వేషాలు వేయడంలో ఆయన దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడని తన గురించి తానే చెప్పుకునే చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోరు. యూటర్న్లు తీసుకోవడంలో, మాట మార్చడంలో, పొత్తులు తిరగరాయడంలో, అభిప్రాయాలు మార్చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ ఛాంపియన్లా ఎదిగిపోయారు. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీపై నమ్మకంతో బీజేపీ టీడీపీలకు మద్దతు ఇచ్చానని ఆయన గుర్తుకొచ్చిన ప్రతిసారి చెబుతూ ఉంటారు. బీజేపీని గెలిపిస్తే ప్రత్యేక హోదా తానే తెస్తానని తనది పూచి అన్నారు పవన్. 2014లో టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినా హోదా రాలేదు, ప్యాకేజీ ఇచ్చారు. దీనిపై పవన్ నాటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై మండిపడుతూ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ సినిమా డైలాగ్ కొట్టారు. 2019 ఎన్నికలు దగ్గర పడగానే సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు ఉత్తరప్రదేశ్లోని మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి కూటమి కట్టారు. ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, లోకేష్లను మించిన అవినీతి పరులు లేరన్నారు. అమరావతి ఒక కులం రాజధాని మాత్రమే అన్నారు. తాను అధికారంలోకి వస్తే కర్నూలును రాజధాని చేస్తామన్నారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు పవన్. కొద్ది రోజుల గ్యాప్లోనే పాచి లడ్డూలు ఇచ్చిన బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామన్నారు. ఎవరైనా ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుంటారు. పవన్ మాత్రం ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్నారు. అయితే 2024 ఎన్నికలకు 5 ఏళ్ల ముందే ఆయన పొత్తు పెట్టుకున్నారని పొలిటికల్ పండిట్స్ సెటైర్లు వేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్న పవన్ అంతవరకు తనతో పొత్తులో ఉన్న సిపిఐ, సిపిఎం నాయకులతో మర్యాదపూర్వకంగా కూడా సంప్రదించలేదు. కమ్యూనిస్టు పార్టీలకు పూర్తి విరుద్ధమైన బీజేపీతో జట్టు కట్టారు. ఇలా కమ్యూనిస్టులతోనూ బీజేపీతోనూ పొత్తులు పెట్టుకున్న ఘన చరిత్ర ఒక్క చంద్రబాబుకే ఉంది. ఆ రికార్డును పవన్ కళ్యాణ్ సమన్ చేశారు. 2019 ఎన్నికల్లో తిట్టిపోసిన చంద్రబాబు నాయుడు అమాంతం మంచి నాయకుడైపోయారు పవన్ కి. అంతే, ఒక పక్క బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూనే మరో పక్క చంద్రబాబుతో అంటకాగుతూ వచ్చారు. బీజేపీతో పొత్తులో ఉండి బీజేపీ నాయకత్వంతో సంప్రదించకుండా 371 కోట్ల రూపాయల అవినీతిలో దొరికి జైల్లో ఉన్న చంద్రబాబుతో పొత్తు పెట్టేసుకున్నారు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమాల అప్పట్నుంచి అటు బీజేపీతోనూ ఇటు టీడీపీతోనూ కాపురం చేస్తున్నారు. చంద్రబాబుతో తిరిగి జట్టు కట్టగానే అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలనడం మొదలుపెట్టారు. గతంలో తాను అన్న కుల రాజధాని మాత్రమే ఏపీకి ఉండాలని పట్టుబట్టారు. ఇక టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకున్నా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం మాట దేవుడెరుగు. కనీసం నిలువరించే పరిస్థితి కూడా లేదని అర్థం కావడంతో బీజేపీ, టీడీపీలను కలపడానికి రకరకాల యత్నాలు చేశారు. పదే పదే ఢిల్లీ వెళ్లారు. చివరకు చంద్రబాబు నాయుడు ఏం చెబితే దానికి తలూపుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఓడించడమే తన లక్ష్యం అంటారు పవన్. అంతేకాని జనసేనను అధికారంలోకి తీసుకురావడం తన లక్ష్యమని ఇంతవరకు అనలేదు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబును ఎందుకు సీఎంని చెయ్యాలి అని నిలదీస్తే చాలా అనుభవం ఉన్నవాడు, అభివృద్ధి చేసినవాడు అంటూ కొత్త రాగం అందుకున్నారు. మరి ఇదే చంద్రబాబుని కదా 2019 ఎన్నికల ప్రచారంలో అవినీతి పరుడని, రాష్ట్రాన్ని దోచేశారని, వ్యవస్థలను నాశనం చేశారని తిట్టిపోశారని ప్రశ్నిస్తే గాజు గ్లాసులో ఉన్న నీళ్లు నోట్లో వేసుకుని నములుతారు పవన్. చంద్రబాబు అనుభవజ్ఞుడు కారని ఎవరూ అనడం లేదు.
వెన్నుపోట్లు పొడవడంలో, నమ్మిన వారిని నట్టేట ముంచడంలో, తన ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి తీసుకోవడంలో, పూటకో సిద్ధాంతం చెప్పడంలో, గంటకో మాట మార్చడంలో, ఎలా కావాలంటే అలా నాలిక మడత పెట్టడంలో చంద్రబాబును మించిన సీనియర్ నాయకులు ఏపీలోనే కాదు, దేశంలోనే లేరు. ఆయన తరువాత ఆ విద్యలన్నింటిలోనూ రాటుదేలుతున్నది మాత్రం పవన్ కళ్యాణే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.